హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే బుద్ధ టెంపుల్కి వచ్చేసాం అండ్ మేము బైక్ పార్క్ చేసి ఇంక చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. అండ్ మనం చూస్తున్నది కదండి, ఇది సెకండ్ అట్రాక్షన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిపోదాం, ఎలా ఉంటుందో కూడా మీకు చూపించేస్తాను. సో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదామా. అండ్ అది చూసారు కదండి, అది ఎగ్జిట్ అనమాట. అండ్ ఇది సెకండ్ అట్రాక్షన్ అనమాట. సో చాలా బాగుంటుంది బుద్ధ టెంపుల్. అండ్ ఇవన్నీ తిప్పుకునేవి మీకు తెలిసి చెప్పాను, ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. అది లోపలికి తిప్పే వెళ్ళాలి అండ్ చెప్పులు కూడా బయట విప్పి వెళ్ళాలి. అండ్ ఇవన్నీ బౌద్ధ ధర్మాల కోసం గెస్ట్ హౌస్లు అనమాట. అంటే పూజలు జరుగుతున్నప్పుడు అంటే వస్తూ ఉంటారు ఇక్కడికి బౌద్ధ ధర్మాలు వేరు వేరు రాష్ట్రం నుంచి. సో దానికోసం వీళ్ళ కోసం ఏర్పాటు చేశారనమాట ఈ గెస్ట్ హౌస్లన్నీ. చాలా బాగుంటాయి. లోపలికి కూడా వెళ్ళాము మేమైతే. అండ్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం లోపలికి, చూడండి మీరే ఎలా ఉంటుందో. మా పిల్లలైతే ఇంక చెప్పాం కదా, స్పేస్ దొరికితే ఆగరు, ఇంకా పరిగెట్టడము. వాళ్ళని ఆపడం మా వల్ల కాదు. సో ఎలాగా ఎవరూ లేరు కాబట్టి మేమైతే వదిలేస్తాం. చూడండి లోపల ఎలా ఉందో, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ అట్రాక్షన్కి వెళ్ళిపోదామా. దిస్ ఈజ్ ద సెకండ్ అట్రాక్షన్ అనమాట. చాలా బాగుంటుంది, చూసారు కదా అంతా అనమాట. ఫుల్ గార్డెనింగ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. చూసారు కదా, అక్కడ కున్ఫూ మాస్టర్ ఉన్నారు. అండ్ ఈ స్తంభాలు ఇక్కడ ఎన్ని ఉంటాయంటే ఒక 14 ఉంటాయి అనుకుంటా. నేను చూసారు కదండి, మా వాళ్ళు అయితే ఇంకా అప్పుడే ఓం నమ శివాయ అని చెప్పేస్తున్నాడు, దండం పెట్టేస్తున్నాడు జేజీకి. ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి అండ్ విజిట్ చేయడానికి. విజిటర్స్ అయితే చెప్పనవసరం లేదు, చాలా వేరు వేరు దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. నైజీరియన్స్, నేపాల్, ఇంకా మన చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళందరూ వస్తారనమాట. వేరు వేరు దేశం నుంచి కూడా వస్తారు. అండ్ ఇది స్ట్రిక్ట్లీ మెడిటేషన్ గురించి కాబట్టి వాళ్ళకి దాని గురించి సంబంధించిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు ఎక్కువ. అండ్ మేమైతే పైకి వెళ్ళిపోతున్నాను చూపించడానికి మీకు ఎలా ఉంటుందో లొకేషన్. చూసేయండి మీరు ఎలా ఉందో. చూసారు కదా, ఎంత బాగుంది కదండి లొకేషన్. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎవరైనా సరే ఇక్కడ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మేమైతే విజిట్ చేసి 10 సార్లు వెళ్ళి ఉంటాము. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మాకు పక్కనే కాబట్టి 10 సార్లు వెళ్ళడానికి వీలైంది. సో ఎవరైనా ఖచ్చితంగా దగ్గరలో ఉండుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. ఎవరికి సంబంధం ఉండదు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుందండి. ఫోటోషూట్కి అయితే ఇంకా సూపర్ అనమాట. ఫోటోషూట్ కూడా చేస్తూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. చూసారు కదా, ఇది పెద్ద ఇందాక రౌండ్గా తిప్పుకునే ఉన్నాయి కదండి, అవే అనమాట. అక్కడ బెల్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు దాన్ని తిప్పడంలోని. ఇలాంటివి 2 ఉంటాయి అన్నమాట ఇక్కడ, చాలా బాగుంటాయి. చాలా బాగా అనిపిస్తుంది తిప్పినప్పుడు. మన మైండ్ కూడా అలా ఫ్రీ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ పీనట్స్ అనేవి తినకూడదండి. ఏమోనండి తెలియదు ఎందుకో అనేసి అడిగాను కూడా. అడిగితే ఓన్లీ ఇక్కడ చెత్త ఎక్కువ అవుతూ ఉంటుంది కదా పీనట్స్ వల్ల, సో దానివల్ల అవి ప్రొహిబిట్ చేశారనమాట. అంటే తినకూడదు అని చెప్పారనమాట మాకు. సో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ బుద్ధ టెంపుల్కి వచ్చినప్పుడు మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చూడండి, మేము వచ్చిన రోజు అయితే 3rd టైం కోసం వచ్చినప్పుడు ఫుల్ చూడండి, చాలామంది ఎక్కువ బోధి ధర్మంలో ఉన్నారనమాట. అంటే పూజ చేస్తున్నారని చెప్పాను కదండి, ఈ పూజ కోసం వచ్చారంట. చాలామంది ఉన్నారు. అసలు నేనైతే ఇంతమందిని చూసి ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. ఇంతమంది నా బాబురే, చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ దిస్ ఈస్ ద లొకేషన్. చూడండి ఎంతమంది ఉన్నారో. చూసారా ఆ క్యాప్లు, చూసారా
చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎంతమందిని చూసి ఒకసారి చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మేము కూడా ఫొటోస్ అవి తీసుకున్నాము వాళ్ళతో. అండ్ లోపల పూజ చేస్తుంది అన్నారు కదండి, మీకు కూడా చూపిస్తా పూజ ఎలా చేస్తున్నారో లోపల చూడండి. బయట స్క్రీన్ మీద పెట్టి చూడమని చెప్తున్నారు. అండ్ ఇది మేము ఎవ్వరూ లేనప్పుడు వచ్చామన్నమాట. అంటే కొన్ని రోజుల ముందు, అప్పుడు ఎవరు లేరు, కానీ వీడియో అయితే తీసా లోపల ఎలా ఉంటుంది. వీడియో కూడా తీయకూడదని చెప్పారు, కానీ సీక్రెట్గా తీసేస్తాం కదా మనం. ఈ చైర్స్ ఉన్నాయి చూసారా, ఖాళీగా ఉన్నాయి కదండి, అందులో గురువు గారులు కూర్చుంటారు. మనకి దేవుళ్ళు అంటూ ఎవరు, మనకి దేవుళ్ళు అంటే శివుడు, నారాయణుడు ఇలా ఉంటారు, కానీ వీళ్ళకి గురువులే కదా, గురువులు ఏం చెప్తే అదే కదా. సో అక్కడ ఉన్న వాళ్ళు గురువులు అనమాట. అండ్ దిస్ ఈజ్ ద లొకేషన్. అండ్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి కదండి, ఆ కింద ఫ్లోర్లో ఉన్నదనమాట అవి. అండ్ ఇది పైన అనమాట. లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ లొకేషన్ మాత్రం. చూడండి ఆ పైన గోపురంలో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇందాక చూసాం కదండి ఫస్ట్ ఎంట్రన్స్, ఆ సెకండ్ అట్రాక్షన్ అని చెప్పాను, అది బ్యాక్ సైడ్ నుంచి అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇది పైన అనమాట, పైన బుద్ధుడు ఉంటారనమాట. సో చూడండి, ఆల్రెడీ అక్కడ ఒక అతను జపం చేస్తూ ఉన్నారనమాట. సో అక్కడ చూసారు కదండి, ఇవన్నీ ఖాళీగా ఉన్నవన్నీ గురువులు అనమాట. అండ్ ఖాళీ చైర్లో ఉన్నదంతా గురువులు కూర్చుంటారనమాట. చాలా బాగుంటుందండి. మేమైతే బాగా ఎగ్జైట్ అయ్యాను అంతమంది బోధిధర్ములు చూసి. ఇక్కడ ఇలా తిరుగుతుంటే మేమున్నప్పుడే ఇలా జరగడం చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోద్దామా. స్ట్రైట్గా కనిపిస్తుంది కదండి, అవేనండి షాపింగ్ మాల్స్ అనమాట. అంటే మనకు నచ్చినవన్నీ ఉంటాయి, మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. మా వాళ్ళైతే ముందే పారిపోయారు, ఎందుకంటే ఐస్ క్రీమ్ తినేద్దాము అని ముందుగానే పారిపోయారు. నేను వచ్చేంత వరకు కూడా ఆగలేదు వాళ్ళు. సో వెళ్ళిపోద్దామా షాపింగ్ మాల్. చూసారు కదా గార్డెనింగ్ ఎంత బాగుందో, అండ్ ఫుల్ ఫ్లవర్స్, సీజనల్ ప్లాంట్స్ వేస్తారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ చూసారు కదా స్మోకింగ్ చేసే వాళ్ళకి స్మోకింగ్ ఏరియా అనమాట. అంటే బయట చేయకూడదు, ఈ రూమ్లోకి వచ్చే చేసుకోవాలన్నమాట. బయట చేస్తే ఇంకా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందంట. అండ్ ఇవన్నీ షాపింగ్ మాల్స్ అనమాట, మనకి నచ్చినవి తీసుకోవచ్చు. చూడండి ఇవంతా ఒక షాప్లోకి అయితే వెళ్ళాము. చూసారు కదా ఇవి ఉన్నాయి కదండి, ఇవైతే పూజ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇవన్నీ ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతాయండి, కానీ కాస్ట్ కూడా చాలా బాగుంటాయండి. లోపల అయితే ఇంకా మరి దారుణంగా ఉంటాయి కాస్ట్. ఇక్కడైతే రింగ్స్, ఇవన్నీ బుద్ధిజంలో ఉండవలసినవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఆ చార్ట్స్, కుంఫు చార్ట్స్, పెండనీల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. కాకపోతే కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అండ్ స్వెటర్స్, సీజనల్ డ్రెస్సెస్ కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ, కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంటాయి. ఇంకా బుద్ధ స్టాచ్యూలు అయితే సూపర్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ కాస్ట్ చూసి తీసుకోవాలనిపించదు. బయట తీసుకుందాంలే అనిపిస్తుంది అనమాట. బయట కొంచెం అంటే ఇక్కడ ఒక 300 చెప్తే అక్కడ ఒక 200కి దొరుకుతుంది అనమాట. సో అట్లా అనమాట. అందుకే ఇక్కడ ఏమి తీసుకోము మ్యాక్సిమము. చూడండి ఎంత బాగా ఉన్నాయో. అందరూ లోపలికి ఎంట్రీ అయితే చేయరు, కానీ షాప్ వాళ్ళని ఎంట్రీ చేశారు వీడియో తీసుకుంటుంటే. ఏం అనలేదన్నమాట. సో అందుకే ఇంత క్లారిటీగా తీసాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమము. అన్ని షాప్స్ అన్నీ ఇవే ఉంటాయి. అండ్ ఫైనల్గా బేకరీ, ఇంకా తెలుసు కదా ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. చూసారు కదా ఇది బేకరీ. అండ్ నేనైతే ఇంకా వచ్చేసా.
ఇంకా మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ తీసుకొని కిందకైతే వచ్చేసారు. వాళ్ళ పని ఆడుకుంటున్నారు ఫుల్గాన. మాతో పాటు ఇంకో తెలుగు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది ఇక్కడికి. సో వాళ్ళు మేము కలిసి వచ్చాం. వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇంక బాగా ఆడుకుంటున్నారు అనమాట. చూడండి. అండ్ మా వాడు లాలీపాప్లో వచ్చిందనమాట ఒక ఫ్యాన్. అది తిప్పితే ఎలా మీదకి వెళ్ళిపోయింది. ఇంకా మా ఆయన పరిగెట్టి వెళ్ళి తీసుకొచ్చారనమాట ఎక్కి పైకి. మళ్ళీ స్టార్ట్ చేశారు పైకి వేసడం. వాళ్ళతో పెద్ద తంటా వచ్చి పడింది అనమాట మాకు. ఎంత చెప్పినా వినరు. చూసారుగా ఫొటోస్ పోజులు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు అలాగా. అండ్ ద కుంఫు మాస్టర్ దగ్గరికి వచ్చేద్దాం. ఇంకా ఇక్కడ చాలా అంటే పెద్ద స్టాచ్యూ అండ్ డిజైనింగ్ అయితే చెప్పనవసరం లేదు. చాలా క్లమ్జీగా ఉంటుంది కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ డిజైనింగ్ చూసి చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మన సైడ్ ఇలాంటి యూనిక్నెస్ అంటే మన సైడ్ మనకి యూనిక్, ఇటు సైడ్ వాళ్ళకి వీళ్ళకి. మనం అటు సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇది యూనిక్గా అనిపిస్తుంది. సో ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వాళ్ళకి వస్తే వాళ్ళకి యూనిక్గా అనిపిస్తుంది మన సైడ్. అండ్ చెప్పాను కదా ద స్పెషల్ కార్ అనమాట, ద షో పీస్ అనమాట. ఇక్కడ దీనికి ఒక గురువుగారికి గిఫ్ట్గా ఇచ్చారనమాట. 1984లో ఏప్రిల్ 14న గిఫ్ట్గా ఇచ్చారనమాట. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ మంకీస్ అయితే ఇక్కడ కామన్, ఇంకా అలా నాన్ స్టాప్ ఉంటూ ఉంటాయి. మనం మాటలు ఏమనుకుంటూ ఉంటుంటే అవి కూడా మనల్ని ఏమనవు. మన మాటలు ఏమన్నా అన్నామంటే ఇంక అంతే. ఇక చూడండి ఇక్కడ మా బొడ్డోళ్ళు అయితే ఒక అతనితో ఆడుకుంటున్నారు. అతను కూడా ఏమనలేదు. ఫోటో కోసం అడిగాము, ఓకే చెప్పేశారు. అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫొటోస్ అయితే చూడండి ఎలా అనిపించాయో చెప్పండి. అండ్ ద బెస్ట్ పీస్ఫుల్ ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇది చెప్పలేదు కదండి దీని గురించి. ఇది ఇంకొక షో పీస్ అనమాట. అంటే ఇంకొక ప్లేస్, థర్డ్ ప్లేస్ అండ్ థర్డ్ అట్రాక్షన్ అనమాట. అండ్ దీన్ని వీడియో కూడా నేను తీసి వేరొక విధంగా పెడతాను. సో దాన్ని కూడా పెద్ద వీడియో కింద చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఖచ్చితంగా నేనైతే మంచి టాపిక్తోనే వస్తాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకో విషయం కూడా చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఈ విగ్రహం గురించి ఇంకో వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియోస్ని కూడా ఆదరించండి. ఖచ్చితంగా నేనైతే మంచి టాపిక్తో వస్తాను. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను కదా, ఇందాక వీడియోస్ అయితే చూపించాను కదా గుడి లోపల విగ్రహాలు అండ్ మొత్తం లోపల ఎట్లా ఉంటుందో అనేసి చూపించాను కదా. అందులో ఈ పాయింట్ మర్చిపోయాను. ఎందుకంటే చూసారు కదా ఈ వస్తువులంతా బుద్ధిజంలో యూజ్ చేస్తారు. అంటే ఎవరికైనా ఏమైనా అయినా సరే, అంటే మనకి తెలుసు కదా ఇంగ్లీష్ సినిమాలు చూసే ఉంటారు దయ్యాలను వదిలించడానికి, అట్లా అనమాట. సో అది మర్చిపోయాను. అండ్ ఇది లోపల అనమాట. చాలా బాగా అనిపించింది కదా. మీరు కూడా నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్.